ప్రజల ఆక్రందనకు మన హృదయ స్పందన. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు పుణ్యనామంలో మీకందరికీ శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు సువిశేష సౌరభాలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 46వ వచనం వరకు చేసే ధ్యానాంశానికి మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభువు తన యొక్క మహిమలో తన యొక్క మహిమాన్విత సింహాసనం మీద ఆసీనుడయ్యేందుకు వచ్చినటువంటి తరుణంలో అన్ని జాతుల నుంచి, అన్ని తెగల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి ప్రజలను అందరినీ, మంచి మనస్సు కలిగినటువంటి వారిని అందరినీ ఆయన ఈరోజు తన రాజ్యంలోనికి ఆహ్వానిస్తూ తన మహిమాన్విత సింహాసనం ముందు వారిని అందరినీ ఏర్పాటు చేస్తూ ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. సృష్టి ఆరంభం నుంచి మీకై ఏర్పాటు చేయబడినటువంటి ఆసనాలలో ఆసీనులగుటకు నా తండ్రి చేత దీవించబడినటువంటి వారలారా రండి అని ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని మహిమాన్వితుడైనటువంటి యేసు ప్రభు అందిస్తూ ఉన్నాడు. తన రాజ్యంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఆసనాలను స్వతంత్రించుకొనమని ఈ విధంగా క్రీస్తు ప్రభు ఆహ్వానించడానికి ఉన్న కారణం, ఆకలిగా ఉన్నప్పుడు వారికి అన్నం పెట్టి సహాయం చేసినారు. వాళ్ళు దప్పికగా ఉన్నటువంటి వారికి దాహాన్ని తీర్చారు. పరదేశులుగా ఉన్నటువంటి వారికి ఆహ్వానాన్ని అందించి హక్కున చేర్చుకున్నారు. వస్త్రహీనతతో బాధపడుతూ ఉన్నటువంటి వారికి వస్త్రాలను కప్పి వారిని గౌరవప్రదమైనటువంటి స్థితిలో ఉంచారు. రోగిగా ఉన్నప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు వారిని దర్శించి పరామర్శించినటువంటి వారు వాళ్ళు. అందుకనే ఈరోజు యేసు ప్రభు తన మహిమలో వచ్చి తన మహిమాన్విత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు ఇలాగ అన్ని దేశాల నుంచి, జాతుల నుంచి, ప్రజల నుంచి, వర్గాల నుంచి వారిని ఆహ్వానించి ఈ విధంగా వారికి బహుమానాన్ని బహుకరణ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ విధమైనటువంటి సత్కారాన్ని పొంది ఆ విధమైనటువంటి మహిమాన్వితమైనటువంటి దేవుని ముందు ఏర్పాటు చేయబడినటువంటి సింహాసనాలలో కూర్చున్నటువంటి వారు ఈ విధంగా ఆశ్చర్యపడుతూ వాళ్ళు ఈ విధమైనటువంటి సందర్భాల్లో సహాయం చేసినట్లుగా ఏమాత్రం గుర్తు లేకపోయింది వాళ్ళకి. వారికి దేవునికి సహాయం చేశామనేటువంటిది ఏమాత్రం గుర్తులేదు. అయితే వాళ్ళకి తెలిసినటువంటిది, ఎవరో ఒకళ్ళు తమ తోటి సహోదరులు అవసరంలో ఉన్నప్పుడు, అక్కరలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సహాయాన్ని అందించారు. అందుకనే దేవుడు ఈరోజు ఈ చిన్నవారిలో, ఈ అధములలో, ఈ సహోదరులైనటువంటి నా వారికి మీరు ఇవి చేసినప్పుడు నాకు చేసినట్లే అని చెప్పి యేసు ప్రభు ఆ విధంగా తన రాజ్యంలోనికి ఆహ్వానించబడినటువంటి వారిని ఉద్దేశించి చెబుతూ ఉన్నాడు. ఈ అధములు, అక్కరలో ఉన్నటువంటి వారు వారికి వారుగా
తమకు తాము సహాయం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, తమ యొక్క సొంత ప్రయత్నం చేత తమను తాము ఆదుకొనలేనటువంటి దయనీయమైన పరిస్థితిలో ఉన్నటువంటి వారు, అలాంటి వారికి ఎలాంటి ఉదారత్వంతో కూడినటువంటి కార్యము చేత వాళ్ళ యొక్క అదో పాతము నుంచి వారిని ఆ పరిస్థితుల నుంచి వారికి పైకి లేపడం అనేటువంటి దయా కార్యము యేసు ప్రభు తన మహిమాన్విత సింహాసనంలో ఆయన వచ్చినప్పుడు ఈ విధంగా అలా సహాయం చేసినటువంటి వారిని సత్కరించడం జరిగింది. ఈనాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎంతోమంది ప్రజలు ఇలాంటి అవసరతతో కూడినటువంటి పరిస్థితులలో ఉన్నారు. మరి అలాంటి అవసర స్థితిలో ఉన్నటువంటి వారి విషయంలో దేవుడు ఎందుకు మౌనం వహిస్తున్నాడు సహాయం చేయకుండా? ఎందుకు దేవుడు ఆ విధంగా పట్టి పట్టనట్లుగా ఉంటూ ఉన్నాడు అని అంటే, దేవుడు ఎప్పుడు కూడా మౌనం వహించడు, మనమే మౌనం వహిస్తున్నాం. మన కళ్ళను విప్పడానికి, అవసరంలో ఉన్నటువంటి వారిని చూడడానికి మనం తిరస్కరిస్తూ ఉన్నాం. మన యొక్క ఆపన హస్తాన్ని దురదృష్టుల వంతులకు, దిక్కులేని వారికి, ఆపదలో ఉన్నటువంటి వారికి అందించడానికి మనం ఎంతమాత్రం ప్రయత్నం చేయటం లేదు. మన చెవులను అలాంటి ఆక్రందనలకు మూసివేసుకుంటూ ఉన్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అందుకనే ఈ తపస్సు కాలము, ఈ శ్రమల కాలం, ఈ పాటుల కాలం మనందరి కోసం ప్రభు పడుతూ ఉన్నటువంటి ఈ వేదన సమయం మన హృదయాలను ఇలాంటి అవసరంలో ఉండి ఆక్రందన చేస్తూ ఉన్నటువంటి వారి కోసం మన హృదయాలను విప్పమని, మన హృదయాలలో వారికి సహాయం చేయాలనేటువంటి మనస్సు కలిగి ఉండమని ఆహ్వానిస్తూ ఉన్నది. వాళ్ళు మన చుట్టూనే ఉన్నారు. మన అవసరం కోసం ఎదురు చూసేవాళ్ళు మనతోనే ఉన్నారు. వాళ్ళు మన కుటుంబంలో ఉండవచ్చు, కానీ అలాంటి వారికి భౌతికమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులతో అవసరం లేకపోవచ్చు. కానీ మన ఆదరాభిమానాలు, ప్రేమానురాగాలు, ఆప్యాయతలు అనేటువంటివి చాలా అవసరంలో ఉండి ఉంటారు వాళ్ళు. మన సమయం, మన దయాపూర్వకమైనటువంటి మంచి మాటలు, మన క్రియలు అర్థం చేసుకోలేనటువంటి వారి పరిస్థితిని అర్థం చేసుకునేటువంటి మనుషులముగా మన కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు ధన్యులు అని, అలాంటి అవసరంలో ఉన్నటువంటి వారికి సహాయం చేయడానికి ఏదో ఒకటి మన వంతుగా వారికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు ధన్యులు అని ఈరోజు మనం తెలుసుకొనాలి. ఈ పాస్కాయత్త కాలంలో అలాగా ఆపన్న హస్తం అందించి ధన్యతా జీవితాన్ని పొందే భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయమని మనందరం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.